హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షాప్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చాలా ప్రమోషన్లు చేస్తున్నాం. బట్ ఇదైతే మాత్రం మనీ కోసం చేసే ప్రమోషన్ కాదు. నా అంతకు నేను నచ్చి ఈ ట్యూషన్ అయితే ప్రమోట్ చేస్తున్నాను. రాము సార్ నాకు దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి పరిచయము. ఫ్రెండ్స్, యాక్చువల్గా అంటే మన ఊర్లో చాలా మంది పిల్లలు 10th ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ట్యూషన్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే పొద్దున సాయంత్రము మనం చదువుకోవడానికి మన మైండ్ లో బాగా ఫ్రెష్ గా ఆ సబ్జెక్ట్ అన్నటువంటిది ఎక్కుతా ఉంటది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇది చూస్తున్నాం కదా, శ్రీ సాయి ట్యూటోరియల్ అన్నటువంటిది మన రాము సార్ ఇది. అండ్ సార్, ఇది స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అయింది సార్? 8 ఇయర్స్ నుంచి ఈ ట్యూషన్ అన్నటువంటి రన్నింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ ఈ ట్యూషన్ లో 10th కి టాప్ 10 ప్లేస్ లో ఉన్నారు మన రోకొండలో. సార్, లాస్ట్ ఇయర్ ఎంతమంది సార్ బాగా పాస్ అయింది? ఇయర్ 98% పాస్ అన్నటువంటిది ట్యూషన్ స్టూడెంట్స్ అద్భుతమైన స్కిల్స్ అన్నటువంటివి ఇక్కడ నేర్పిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఎట్లుంటది అంటే, మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కి బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇక్కడ ఈ సార్ అన్నటువంటి వారు ఆ పిల్లలకి నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ చాలా క్రమశిక్షణతో ఇక్కడ ఈ ట్యూషన్ అయితే 8 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. నేను బయట విన్నాను సార్ వాళ్ళది. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఈ ట్యూషన్ కి. పిల్లవాళ్ళు వచ్చినారా లేదా అనేది దాంట్లో చెప్తారు. తర్వాత పిల్లవాళ్ళని ఎన్ని గంటలకు ఇడుస్తున్నాం అన్నటువంటిది కూడా దాంట్లో తల్లిదండ్రులకి తెలిసే విధంగా చేస్తూ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే బయట జరిగే కొన్ని తప్పుడువి అవి ఇవి జరుగుతుంటాయి కదా, దానిపైన కూడా పిల్లవాళ్ళకి అవగాహన కలిగిస్తారు. ఎందుకంటే బయట ఇట్లా జరుగుతున్నాయి, సమాజంలో మీరు ఎట్లా ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ నేర్పిస్తారు అనమాట. ముఖ్యంగా అయితే ఎడ్యుకేషన్ కి సాయి ట్యూటోరియల్ అన్నటువంటిది ఈజ్ ద బెస్ట్ ఆఫ్ రోకొండ. చాలా మంది 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా మంది పాస్ అయ్యి దీంట్లో మంచి స్థాయిలో ఉన్నారు. సార్, కొంతమంది ఉన్నారు కదా సార్, చెప్పండి. 2018 లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ పిల్లలు 2 డాక్టర్స్ ఉన్నారు. రీసెంట్ గా 4th బ్యాచ్ పిల్లలు ఒకటి సెలెక్ట్ అవుతున్నారు. అవును, చూసారు కదా ఫ్రెండ్స్. క్వాలిఫై కావాలంటే అంత ఆశ్రమాస విషయం కాదు, కానీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే నీట్ క్వాలిఫై అయ్యారు. సూపర్ సార్ అసలు. ఫ్రెండ్స్, నిజంగా అంటే మీరు ఒక ట్యూషన్ ఎడ్యుకేషన్స్ ని మీ పిల్లలకి ఇవ్వాలి. అండ్ బెస్ట్ ట్యూషన్ అంటే మాత్రం నేను కళ్ళు మూసుకొని కూడా చెప్తాను, అర్ధరాత్రి నిద్రలో లేపిన మా రాము సార్ శ్రీ సాయి ట్యూటోరియల్ ఇస్ ద బెస్ట్ రోకొండలో. ఫ్రెండ్స్, మీ పిల్లలు ఎవరైనా కానీ 10th చదివేవాళ్ళు కానీ మరి 8th, 9th, 10th అంటే ఒకేసారి 10th పంపిస్తే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కాలన్నా కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే 8th, 9th అంతా బాగా తిరిగింటారు కనుక. బట్ 8th, 9th, 10th కూడా అండ్ ఇక్కడ రెగ్యులర్ గా అన్నటువంటిది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ట్యూషన్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ ట్యూషన్ సంబంధించిన కొన్ని క్లిప్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇవన్నీ కూడా ఈ ట్యూషన్ లో జరిగిన కార్యక్రమాలు కానీ పిల్లలు పాస్ అయినటువంటి విధానం కానీ. సార్, మీరు ఇంకేమైనా చెప్తారా? 9th, 10th అవును సార్. ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్ కూడా 10th క్లాస్ వదులుతున్నారు. అట్లా వదులుకోకుండా 8th గా వదిలితే పిల్లల క్యాపబిలిటీ ఏంది, బేసిక్స్ ఏంది తెలుసుకొని వాడు ఇక్కడి నుంచి స్లో ఉన్నాడు అక్కడి నుంచి పికప్ చేసి ఆగొస్తే చాలా మంది తెలియక 10th లో పంపిస్తున్నారు. అదైతే రాదు. ఫ్రెండ్స్, అదేవిధంగా మన రాము సార్ కూడా మంచి ఎడ్యుకేషన్ అండ్ ఎస్ఐ దగ్గర క్వాలిఫై దగ్గర పోయి చిన్న అర్ధ మార్కుతో పోయినాడు అనమాట. ఎడ్యుకేషన్ యొక్క విలువ అంటే ఒక మార్కు విలువ తెలిసిన ఒకే వ్యక్తి మా రాము సార్. అండ్ నేను ఆ రోజు ఫెయిల్ అయ్యి బాధపడినట్టు ఈ కాలం స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి బాధపడకూడదని పిల్లలందరినీ చాలా క్రమశిక్షణగా వాళ్ళందరికీ విద్యను అయితే నేర్పిస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్ ఇయర్ చాలా మంది పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి సార్కి థ్యాంక్స్ చెప్పే విధానం కూడా నేను చూసా కొన్ని. అవన్నీ మనం చెప్పడం కాదు, కానీ మీరైతే ఒక్కసారి ఈ ట్యూషన్ విజిట్ చేయండి. ఇది వచ్చేసి 12వ తారీఖు నుంచి మనకి రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం అన్నటువంటిది ఈ శ్రీ సాయి ట్యూటోరియల్ అన్నటువంటిది వర్క్ అంటే నడుస్తూ ఉంటది కనుక మీ పిల్లలకి మంచి ట్యూషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ట్యూషన్ విజిట్ చేయండి. శ్రీ సాయి ట్యూటోరియల్ ఇది ఎక్కడో కాదు, సాయిబాబా గుడి దగ్గర. అండ్ అదేవిధంగా అయ్యప్ప గుడి నుంచి స్ట్రైట్ వచ్చినా కూడా మనకి శ్రీ సాయి ట్యూటోరియల్ అన్నటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా పైన మీకు సార్ నంబర్ ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ని అడిగి మీరు క్వాలిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నా ది బెస్ట్ ఆఫ్ శ్రీ సాయి ట్యూటోరియల్ నేను ఇవ్వకుండా. సార్, ఇంకేమన్నా? చాలా మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచనలో ఆయమయంలో ఉంటారు. అవునవును సార్. చాలా మంది తెలియదు ఏబిఆర్జేసీ ఉన్నాయా, లేకుంటే ట్రిపుల్ సీట్లు ఉన్నాయా, లేకుంటే ఆడిట్ సీట్లు ఉన్నాయా, అవును సార్, లేకుంటే ఎంజేబీ, ఇవన్నీ చాలా మంది తెలియదు. అవును సార్.
ఈ సీట్లు ఇవన్నీ ఫ్రీ కొడితే కన్నా స్టేట్ వైడ్ వదులుతారు ఇవన్నీ. అవును సార్. ఈ సీట్లు కొట్టడంలో చాలా మంది అప్లై చేస్తారు, అవునా సార్. కొంతమంది తెలియక అప్లై చేయరు. అవునవును సార్. ఇలాంటి సీట్లు కొట్టడం వల్ల 2 years వాళ్ళకి సేవ్ చేసే విధంగా ఉంటాయి వాళ్ళ మమ్మీ వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా ఏదో పిల్లలు చాలా వచ్చేసినాయి. మీరే సుమో సేవ పెట్టి దాంట్లో సీట్లు చాలా వచ్చేసిన పిల్లలకి. ఉరుకొండలో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకోండి, అత్యధిక సీట్లు సాధించడం అంటే మనదే అని పేరు నేను గౌరవంగా చెప్తాను. ఫ్రెండ్స్, మనం 10th ట్యూషనే కాదు అండ్ 10th తర్వాత ఏపీఆర్ చేసి సార్ చెప్పినాడు కదా, ఆ కోర్సులు ఆడబడతాయి, ఎట్లా ఎగ్జామ్ రాయాలనేది మంది చాలా మందికి అయితే తెలియదు. బట్ ఈ ట్యూషన్ స్వార్ అన్నటువంటిది అవన్నీ తెలుసుకొని వాళ్ళ పిల్లలతో అప్లై చేపించి మన రీసెంట్ గా ఒక 4 ఎన్నో సుమాలు తీసుకొని ఎగ్జామ్ రాపించుకొని వస్తున్నాను లేపాక్షి దగ్గర. బట్ నన్ను అప్పుడైతే పిలిచినాడు కానీ నాకైతే లేదు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వెళ్దాం అనుకున్నాను. ప్లస్ అండ్ ద బెస్ట్ చాయిస్ ఇన్ ఊరకొండ శ్రీ సాయి ట్యూటోరియల్ మన రాము సార్. అండ్ మీ పిల్లల యొక్క మంచి బంగారు భవిష్యత్తుకి ఇక్కడైతే ఒక బాట అన్నటువంటిది ఏర్పరుస్తారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద రాము సార్ నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కాల్ చేసి కనుక్కోండి. 12వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అయితే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి.